కుబేరుడు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ధనం. కానీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. అది ఏమిటంటే కుబేరుడిని యక్షుల రాజు అని ఎందుకు అంటారు? యక్షులు అంటే సాధారణ జీవులు కాదు. వారు అడవుల్లో, పర్వతాల్లో, రహస్య ప్రదేశాల్లో దాగి ఉన్న నిధులు, సంపదలు, పవిత్ర స్థలాలను కాపాడే అదృశ్య రక్షకులు అంటారు. వాళ్లకు అపారమైన శక్తి ఉంటుంది, కానీ వారు ఎవరినీ అంత సులభంగా నమ్మరు. అలాంటి సమయంలోనే యక్షుల ముందుకు ఒకరోజు కుబేరుడు వచ్చాడు. ఎవరినీ నమ్మని యక్షులకు ఆయన చెప్పిన ఒక్క మాట వారిని ఆలోచనలో పడేసింది. అది ఏమిటంటే, ధనం ఎవరిదో కాదు, దాన్ని ఎలా కాపాడుతామో అదే నిజమైన శక్తి. ఆయన చెప్పిన మాటల్లో లోభం లేదు, అహంకారం లేదు, కేవలం ధర్మం మాత్రమే ఉంది అని వారికి అర్థమైంది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి పురాణ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే యక్షులు కుబేరుడిని తమ రాజుగా స్వీకరించారు. అందుకే కుబేరుడు కేవలం ధనదేవుడే కాదు, యక్షుల రాజు అని కూడా అంటారు. పురాణాల ప్రకారం యక్షులు ఇప్పటికీ ఉన్నారని, మనకు కనిపించకుండా సంపదను కాపాడుతారని చెబుతారు. అందుకే కుబేరుడిని యక్షుల రాజు అంటారు.